నరసింహారావు అండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు? సింగనగర్ వెళ్తున్నాం అండి. సింగనగర్ వస్తున్నాం. ఏం జరిగింది? అంటే ఈ కారు ఓవర్టేక్ చేసేటప్పుడు ఎదురుగా ఆటోలు వచ్చినాయి. సన్నగా కారు వెనక నుంచి వస్తున్నాయండి. సన్నగా రైట్కి తిరిగేసరికి ఎదురు బళ్ళు కంట్రోల్ కాలేక బ్రేక్ పడలా. మీరు లెఫ్ట్ సైడ్ వస్తున్న కారు రైట్ సైడ్కి ఎలా వెళ్ళింది? ఓవర్టేక్ చేయటానికి కొంచెం ముందుకు వచ్చామండి. అంటే డ్రింక్ చేసి ఉన్నారు మీరు ఆ టైంలో? కొంచెం తీసుకున్నాం. డ్రింక్ చేశారా మీరు? డ్రింక్ చేశారా? నరసింహారావు అండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు? సింగనగర్ వెళ్తున్నాం అండి. సింగనగర్ వస్తున్నాం. ఏం జరిగింది? అంటే ఈ కారు ఓవర్టేక్ చేసేటప్పుడు ఎదురుగా ఆటోలు వచ్చినాయి. సన్నగా కారు వెనక నుంచి వస్తున్నాయండి. సన్నగా రైట్కి తిరిగేసరికి ఎదురు బళ్ళు కంట్రోల్ కాలేక బ్రేక్ పడలా. మీరు లెఫ్ట్ సైడ్ వస్తున్న కారు రైట్ సైడ్కి ఎలా వెళ్ళింది? ఓవర్టేక్ చేయటానికి కొంచెం ముందుకు వచ్చామండి. అంటే డ్రింక్ చేసి ఉన్నారు మీరు ఆ టైంలో? కొంచెం తీసుకున్నాం. డ్రింక్ చేశారా మీరు? నరసింహారావు అండి. తాగిన మైకంలోనే కారు నడిపానని ఒప్పుకుంటున్నాడు డ్రైవర్ నరసింహారావు. మద్యం మత్తులో ఏమీ తెలియకపోవడంతో ప్రమాదం జరిగిందంటున్నాడు. తాగుబోతు డ్రైవర్లు బరితెగిస్తూనే ఉన్నారు. పూటుగా తాగి రోడ్డు మీదకొస్తున్న మద్యం బాబులు జనాన్ని పొట్టనబెట్టుకుంటున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మద్యం మత్తులో బీభత్సం సృష్టిస్తూనే ఉన్నారు. విజయవాడలో తాజాగా మరో దారుణం జరిగింది. రోడ్డు మీద బైక్పై వెళుతున్న వారిని ఒక తాగుబోతు కారుతో ఢీకొట్టాడు. మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఢీకొట్టడంతో బైక్ మీద వెళుతున్న ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదం విజయవాడ సింగ్ నగర్ బ్రిడ్జ్ పై జరిగింది. ఒక తాగుబోతు డ్రైవర్ సృష్టించిన బీభత్సం ఇది. తప్ప తాగి కార్ని మితిమీరిన వేగంతో నడిపాడు డ్రైవర్ నరసింహారావు. ఆ సమయంలో బ్రిడ్జ్ పై బైక్ మీద వెళుతున్న కుటుంబాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తండ్రి కూతుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పీకల దాకా మద్యం తాగిన డ్రైవర్ నరసింహారావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసింహారావు అండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు? సింగనగర్ వెళ్తున్నాం అండి. సింగనగర్ వస్తున్నాం. ఏం జరిగింది? అంటే ఈ కారు ఓవర్టేక్ చేసేటప్పుడు ఎదురుగా ఆటోలు వచ్చినాయి. సన్నగా కారు వెనక నుంచి వస్తున్నాయండి. సన్నగా రైట్కి తిరిగేసరికి ఎదురు బళ్ళు కంట్రోల్ కాలేక బ్రేక్ పడలా. మీరు లెఫ్ట్ సైడ్ వస్తున్న కారు రైట్ సైడ్కి ఎలా వెళ్ళింది? ఓవర్టేక్ చేయటానికి కొంచెం ముందుకు వచ్చామండి. అంటే డ్రింక్ చేసి ఉన్నారు మీరు ఆ టైంలో? కొంచెం తీసుకున్నాం. డ్రింక్ చేశారా మీరు? డ్రింక్ చేశారా? తాగిన మైకంలోనే కారు నడిపానని ఒప్పుకుంటున్నాడు డ్రైవర్ నరసింహారావు. మద్యం మత్తులో ఏమీ తెలియకపోవడంతో ప్రమాదం జరిగిందంటున్నాడు. తాగుబోతు డ్రైవర్లు ఇలా బరితెగిస్తూనే ఉన్నారు. పూటుగా తాగి రోడ్ల మీదకొస్తున్న మద్యం బాబులు జనాన్ని పొట్టనబెట్టుకుంటున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మద్యం మత్తులో బీభత్సం సృష్టిస్తూనే ఉన్నారు. విజయవాడలో తాజాగా మరో దారుణం జరిగింది. రోడ్డు మీద బైక్పై వెళుతున్న వారిని ఒక తాగుబోతు కారుతో ఢీకొట్టాడు. మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఢీకొట్టడంతో బైక్ మీద వెళుతున్న ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదం విజయవాడ సింగ్ నగర్ బ్రిడ్జ్ పై జరిగింది. ఈ తాగుబోతు డ్రైవర్ సృష్టించిన బీభత్సం ఇది. తప్ప తాగి కార్ని మితిమీరిన వేగంతో నడిపాడు డ్రైవర్ నరసింహారావు. ఆ సమయంలో బ్రిడ్జ్ పై బైక్ మీద వెళుతున్న కుటుంబాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తండ్రి కూతుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పీకల దాకా మద్యం తాగిన డ్రైవర్ నరసింహారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రావాలి.